హైదరాబాద్ మరోసారి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కి వేదిక కాబోతోంది. సంక్రాంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈ కైట్ ఫెస్టివల్ తో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తోంది తెలంగాణ పర్యాటక శాఖ. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పోస్టర్స్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన వేర్వేరు రకాల స్వీట్స్ నోరూరిస్తున్నాయి. అంతర్జాతీయ వేడుకకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రేపటి నుంచి 3 రోజుల పాటు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగబోతోంది. కైట్ ఫెస్టివల్లో 50 దేశాల నుంచి 120 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్లు, 14 రాష్ట్రాల నుంచి 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొంటున్నారు. బేగంపేట హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పోస్టర్ ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఎటువంటి కోడింగ్, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేకుండా ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ ని షాపిఫైలో లిస్ట్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ తో పాటు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కైట్ ఫెస్టివల్ నిర్వాహకులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో నిర్వహించే కైట్ స్వీట్ ఫెస్టివల్లో నగరవాసులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ తో పాటు గ్రామాల్లో కూడా సంక్రాంతి సంబరాల్ని ఘనంగా నిర్వహించాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ యొక్క పండుగలు, పబ్బాలు, సంస్కృతి, ఆటపాటలు, అట్లాగే పతంగులు, ముగ్గుల పోటీలు, ఇవన్నీ కూడా మన కల్చర్లో భాగమే. అందుకని ఆ కల్చర్ అనేది, మన సాంప్రదాయం అనేది ఎంతసేపు టీవీలకు, వాట్సాప్లకు పరిమితం కాకుండా వీటిని ఇందులో అందరూ కూడా పాల్గొనే కార్యక్రమం జరగాల. గ్రామాలలో కూడా మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన పద్ధతిని, మన పండుగల్ని, మన వంటకాలని అన్నీ కూడా మళ్ళీ మర్చిపోకుండా దీన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలి. సంక్రాంతి సందర్భంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్. ఈ హోమ్ మేడ్ స్వీట్ ఫెస్టివల్ లో దేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్ళు పాల్గొంటున్నట్టు చెప్పారు. హైదరాబాద్ లో ఫస్ట్ టైం, అంటే మన కంట్రీలో ఎక్కడా లేదు, దాదాపు వరల్డ్లో కూడా ఎక్కడా లేదు, ఇటువంటి కాన్సెప్చువలైజేషన్తో ఈ స్వీట్ ఫెస్టివల్ అని చాలా హ్యాపీగా పార్టిసిపేట్ అందరూ చేస్తున్నారు. సో దేవభూమి నుంచి గాడ్ జోన్ కంట్రీ వరకు అందరూ మన ఫెస్టివల్కి పార్టిసిపేట్ అవుతున్నారు. స్వీట్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించే స్వీట్ స్టాల్స్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ ఇంట్లోనే తయారు చేసిన సంప్రదాయ మిఠాయిల్ని రుచి చూశారు. కైట్ ఫెస్టివల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టుగా పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు జీహెచ్ఎంసీ, పోలీస్, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు.